ఈ ఒక్క పౌడర్ మీ ఇంట్లో ఉంటే అన్ని రోగాలకి చెక్ పెట్టేయొచ్చు. నమ్మకపోతే మీరే ఒక 1 మంత్ ట్రయల్ చేయండి. ఆ తర్వాత చెప్పండి ఇది యూజ్‌ఫుల్లా కాదా అని చెప్పి. ఒక్కసారి చేసుకొని పెట్టుకున్నామంటే మనకి 1 మంత్ వరకు ఈజీగా స్టోర్ ఉంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో మనం చూపిస్తున్న గింజలైతే అన్నీ వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ పంప్కిన్ సీడ్స్, మెయిన్‌గా ఫ్లాక్స్ సీడ్స్, కొంచెం పల్లీలు, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, ఇంకా పంప్కిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసుకొని వీటితో పాటు తెల్ల నువ్వులను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా అయితే రోస్ట్ చేసుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్ మీద పెట్టి మాత్రం రోస్ట్ చేయకూడదు. అది పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. సో దానివల్ల ఈ పౌడర్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. నెక్స్ట్ అయితే ఈ సీడ్స్ అన్నిటిని కూడా వీలైనంత వరకు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ పట్టుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో ఆపుతూ స్పూన్ తోటి మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ పొడిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులైతే మనకు ఉంటుంది. నెక్స్ట్ ఈ పౌడర్ని ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ అయితే ఒక కప్పు కాచి చల్లార్చిన పాలల్లో ఒక స్పూను ఈ పౌడర్ని అయితే వేసుకోవాలి. మనం ఎక్కడ షుగర్ని బెల్లంని అయితే ఇందులో యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం పాలు మిక్స్ చేసుకునే టైంలో బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, షుగర్ని అస్సలు యూజ్ చేయొద్దు. బెల్లాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక కంటైనర్లో వేసుకుని పెట్టుకుంటే మనకి హెల్ప్ అవుతుంది. బెల్లాన్ని కూడా పాలు మరిగేటప్పుడు అసలు యాడ్ చేయకూడదు, ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని చల్లారి పెట్టుకునేటప్పుడే కొంచెం బెల్లాన్ని అండ్ ఒక స్పూన్ ఈ పౌడర్ని అయితే బాగా మిక్స్ చేసుకుని చల్లారిన తర్వాత తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. దీని ముందు అసలు హార్లిక్స్, బూస్ట్ అవి అసలు ఏమాత్రం సరిపోవు. మన ఇంట్లోనే చాలా హెల్తీగా ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీస్ కూడా చాలా బడ్జెట్లోనే వచ్చేస్తాయి. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.